ఆకాశము కంటే భూమి ఎంత ఎత్తుగా ఉన్నదో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క ఆలోచనలు ఎంతో ఉన్నతంగా, ఆయన యొక్క ప్రణాళిక ఎంతో అద్భుతంగా ఉంటుంది. మనం చాలాసార్లు అనుకుంటాం, నేను అనుకున్నది జరగాలి అని, నేను ఆశించినది జరగాలి అని, నేను ఏదైతే ప్రణాళిక వేసుకున్నానో ఎగ్జాక్ట్లీ అదే నా జీవితంలో జరగాలి అని. కానీ దేవుని ఆలోచన వేరు, మనిషి యొక్క ఆలోచనలు వేరు అనేది మనకి బైబిల్ గ్రంథం స్పష్టం చేస్తుంది. వాక్యాన్ని విశ్వసించిన ప్రతి ఒక్కరూ, యేసునందు విశ్వాసం ఉంచిన ప్రతి వ్యక్తి కూడా వారి తలంపులు, వారి మార్గము, దేవుని ఉన్నత ప్రణాళిక మన జీవితంలో జరిగితే అది చాలా అమోఘంగా ఉంటుంది. కనుక నీ ఆలోచనలు, నీ మార్గములు, నీ యొక్క ప్లాన్స్ అన్నీ కూడా నా దేవుని చేతికి అప్పగించగలవా? గొప్ప కార్యాలు, అద్భుతాలు నువ్వు చూడాలి అని కోరుకుంటున్నావు, ప్రార్థిస్తున్నావు, ఆశిస్తున్నావు కదూ. మరి చూడాలి అంటే, అట్టి గొప్ప కార్యాలు నీ జీవితంలో నీవు అనుభవించాలి అంటే దేవునికి అప్పగించుకొని చూడు. నీ ఊహకు మించిన అద్భుతాలు నీ కన్నుల ముందు కనబడతాయి. నీ సొంత ఆలోచనలో వెళితే అది కొన్నిసార్లు తప్పైనదిగా, నష్టము కలిగించేదిగా, మనలను అవమానానికి అప్పగించేదిగా ఖచ్చితంగా ఉండి తీరుతాయి. ఎందుకంటే దేవుని ఆలోచనలు ఎంతో ఉన్నతంగా, భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతంగా ఉందో మనిషి యొక్క తలంపుల కంటే దేవుని యొక్క తలంపులు అంత ఉన్నతంగా ఉంటాయి. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, నీ ఆలోచనలు వెంబడిస్తూ నీ ఆశలనే నెరవేర్చుకోవటానికి పరిగెత్తుతూ నీ ఆయుష్కాలాన్ని ఎందుకు వృధా చేసుకుంటావు? దేవునికి అప్పగించుకొని చూడు. గొప్ప కార్యాలు, ఈ చిన్న జీవితం అద్భుతంగా రూపుదిద్దబడుతుంది. అట్టి కృప ప్రభు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. పరిశుద్ధుడైన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు స్తోత్రాలయ్యా. మా మార్గాలు వేరు, మీ ప్రణాళికలు వేరు, మా ఆలోచనలు వేరు, మీ ఉద్దేశములు వేరు. భూమి కంటే ఆకాశం ఎంత ఎత్తుగా ఉందో, అవును నాన్న, మా ఆలోచనల కంటే మీ యొక్క ఆలోచనలు అంత ఎత్తైనవి. మీ గొప్ప ప్రణాళికను బట్టి మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము నాన్న. మీ చేతులకు సమర్పిస్తున్నాం. ఎందరైతే బిడ్డలు ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు, వారి ఆలోచనలను మీకు అప్పగించుకొని ఉన్నారు, వారి ప్రణాళికలను, వారి మార్గములను మీ చేతులకు అప్పగించుకొని ఉన్నారు, బిడ్డలను మీరు సురక్షితముగా నడిపించండి. అద్భుత రీతిగా వారి జీవితాలు రూపుదిద్దబడునుగాక. ఉన్నతమైన ప్రణాళికలు నెరవేర్చబడునుగాక. తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు మా సొంత ఆలోచనలతో వెళ్ళి నష్టపోయినది చాలయ్యా. మీ ఆలోచన మాత్రమే మా బ్రతుకులలో జరగాలి అని అప్పగించుకుంటున్న నీ పిల్లలను చేవిడి వద్దయ్యా. ఎక్కడ కూడా వారిని అవమానపరచబడనీయొద్దు, సిగ్గునకు అవమానమునకు అప్పగించబడనీయొద్దయ్యా. మీ చేతులకు అప్పగించుకున్న నీ పిల్లలను తలగా ఉంచండి. వారు ఊహించిన దానికంటే, వారు ఆశించిన దానికంటే ఎంత గొప్ప కార్యాలు నువ్వు చేయగలవో విశ్వసించిన నీ పిల్లల జీవితాలు అద్భుతముగా రూపుదిద్దబడునుగాక. మీ కార్యములను నిర్లక్ష్యము చేస్తూ మీ మార్గములకు అప్పగించుకోకుండా, మీ యొక్క ప్రణాళికకు, మీ ఉద్దేశములకు అప్పగించుకోకుండా వెళుతున్న నీ పిల్లలను మీరు దర్శించండి. కనువిప్పు కలిగించండి, మూర్ఖత తొలగించండి, అజ్ఞానంలో నుండి విడిపించండి. తండ్రి, మీకు స్తోత్రాలు. వారి చిన్న జీవితాలు నష్టపోవటానికి వీళ్ళు మీ కృపకు అప్పగించుకొని వారు మంచిగా బ్రతకాలయ్యా. మీ కృప దయచేయమని వేడుకుంటున్నాం. బలహీనులుగా ఉన్న వారిని మీరు ముట్టి బాగు చేయండి, స్వస్థపరచండి నాన్న. శరీర బలహీనతల నుండి యేసు నామములో విడుదల కలుగునుగాక. మీ నామములో విశ్వసించిన ప్రతి ఒక్కరూ స్వస్థత పొందుదురుగాక. తండ్రి, మీకు స్తోత్రాలయ్యా. మీరు కనికరించండి, కృప చూపండి. అద్భుత రీతిగా నాయన బిడ్డలను బాగు చేసి
మీ ఘననామానికి సాక్షులుగా నిలవబెట్టమని వేడుకుంటున్నాం. వృద్ధులైన తల్లిదండ్రులను మీరు జ్ఞాపకం చేసుకునండి. చంటి పిల్లలను జ్ఞాపకం చేసుకునండి అయ్యా. యవన పిల్లలను మీ కృపలో భద్రపరచండి అయ్యా. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న బిడ్డలను బట్టి స్తోత్రాలు. ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలను బట్టి మీకు స్తోత్రాలయ్యా. మంచి జ్ఞానమును, జ్ఞాపక శక్తిని, తెలివిని మీరు అనుగ్రహించండి. ఘన విజయమును మీరు అనుగ్రహించండి. దైవ జ్ఞానమును మీరు దయచేయమని వేడుకుంటున్నామయ్యా. నీ స్తోత్రాలు చెల్లిస్తున్న ఆర్థిక సమస్యలతో, కుటుంబ సమస్యలతో, భార్యాభర్తల మధ్య సమస్యలతో నలిగిపోతున్న వారికి విడుదలనివ్వండి. పిల్లలకు తల్లిదండ్రుల మధ్య సమాధానమును స్థిరపరచండి. కుటుంబాలలో సఖ్యతను కలుగు చేయండి నాన్న. ఆత్మీయ జీవితాలను మీరు కట్టండి ప్రభువా. అయ్యా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్న ప్రార్థనా పరులుగా మీరు మార్చమని వేడుకుంటున్నాం. మీకు దూరముగా ఉండి ఏ ఒక్కరు కూడా నాయన నశించిపోవటానికి వీల్లేదు, అపజయము పొందడానికి వీల్లేదయ్యా. మీకు బహు సమీపస్తులుగా మార్చమని వేడుకుంటున్నాం. ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని బట్టి మీ స్తోత్రం. ప్రతిరోజు కూడా నాయన అయ్యా మీ సన్నిధిలో కనిపెడుతున్న నీ పిల్లలను, మీ మాట కొరకు ఎదురు చూస్తున్న నీ పిల్లలను బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నామయ్యా. మీ మాట వారి జీవితాలలో గొప్ప కార్యాలు జరిగించాలి నాన్న. ఉన్నతమైన కార్యములు జరిగించాలి. శత్రువు సిగ్గుపడినట్లుగా నీ పిల్లల యొక్క తలలను మీరు పైకెత్తమని వేడుకుంటున్నామయ్యా. మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించండి. ఈ పరిచర్యకు ప్రోత్సాహంగా ఉంటున్న ప్రతి ఒక్కరిని దీవించండి. ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి నాయన. సహకరిస్తున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి అయ్యా. మీ ఉన్నతమైన ఆశీర్వాదములతో నింపి తృప్తిపరచుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆయన ఉన్నత ప్రణాళికలు మీలో నెరవేర్చునుగాక. వాగ్దానం రిసీవ్ చేసుకొని తప్పకుండా ఇతరులకు షేర్ చేయండి. ప్రతిరోజు కూడా ఇతరులకు షేర్ చేస్తూ ఈ వాక్యాన్ని అందిస్తున్న మిమ్మల్ని అందరినీ కూడా నా దేవుడు ఆయన ఉన్నత ప్రణాళిక ప్రకారము నడిపించి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్.